ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గత 3-4 రోజులుగా పెట్రోలు డీజిల్ కొరత తీవ్ర చర్చనీయాంశంగా మారిందండి. ఎక్కడ చూసినా బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు, కొన్ని చోట్లయితే స్టాక్ అయిపోయింది అన్నటువంటి బోర్డులు, బంకులు మూతలు, అంటే బంకులు మూసివేయటం, మరికొన్ని చోట్ల పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులు పహారా కాస్తూ కరెక్ట్గా గొడవలు జరగకుండా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే అండి, అసలు ఈ పెట్రోల్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో వేల సంఖ్యలో పెట్రోల్ బంకులు ఉన్నా చాలా చోట్ల సరఫరా అంతరాయం ఏర్పడింది అన్నటువంటి వార్తలు వచ్చాయి. దాంతో ప్రజల్లో టెన్షన్ మొదలైంది. అవసరం ఉన్నా లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని ఒక్కసారిగా అందరూ బంకుల మీదకి వెళ్ళిపోయారు. దీన్నే పానిక్ బయింగ్ అంటాం. అంటే దొరకదేమో అనేటటువంటి భ్రమలో తప్పుడు వార్తలు నమ్మి పెట్రోల్ బంకుల మీదకి వెళ్ళిపోవటం, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ట్యాంకులు ఫుల్ చేయించుకోవటం, లేదా డబ్బాల్లో పట్టించుకోవటం పెద్ద పెద్ద క్యాన్స్లో. ఇలా దీన్నే పానిక్ బయింగ్ అంటాం. నిజానికి కొరత కంటే కూడా కొరత వస్తుందనేటటువంటి భయమే మరింత పెద్ద కొరతను సృష్టిస్తుందండి ఇక్కడ. ఇక బంకుల యజమానులు ఏమంటున్నారు? గతంలో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ మీద పెట్రోల్ డీజిల్ సరఫరా చేసేవి, ఇప్పుడు మాత్రం పాత బకాయిలు క్లియర్ చేయాలి, అడ్వాన్స్ చెల్లించాలి, అప్పుడే స్టాక్ పంపిస్తామని షరతులు పెడుతున్నారు. చిన్న బంకులకు ఇది పెద్ద సమస్యగా మారిందని చెప్తున్నారండి. అయితే ఆయిల్ కంపెనీలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. గతం కంటే 10% ఎక్కువగా సరఫరా చేస్తున్నాయని, సరఫరా జరుగుతుందని కూడా చెబుతున్నాయి. మరి నిజమేది? మధ్యలో ఎక్కడో చెల్లింపుల సమస్యలు, పంపిణీ సమస్యలు, అలాగే ప్రజల భయం కలిసిపోయి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారండి. ఇదిలా ఉంటే మరో పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది ఈ పెట్రోల్ క్రైసిస్ మీద. ఇరాన్ అమెరికా ఉద్రిక్త వాతావరణం ఉంది కదా, యుద్ధ వాతావరణం తర్వాత గల్ఫ్ ప్రాంతం నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గిందని, ధరలు పెరిగాయని, అందుకే పెట్రోల్ రేట్లు త్వరలో పెరుగుతాయని అంటున్నారు. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర $80 దగ్గర ఉంటే ఇప్పుడు $100 మార్క్ దాటిందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వార్తలు వచ్చాయి కూడా, రావటం కాదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. గల్ఫ్ నుంచి సరఫరా తగ్గినా రష్యా నుంచి భారత్ భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. కొన్ని నెలల్లోనే రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు స్థాయికి చేరినట్లు సమాచారం. అంటే దేశానికి మొత్తం సరఫరాలో పెద్ద షాక్ అయితే లేదు. ఇక్కడ మనకి సరఫరాలో ఎక్కడ అంతరాయం కలగట్లేదు. ఇది అసలైనటువంటి మాట. అయితే ప్రజలు అసలు దేనికోసం ఈ క్రైసిస్ దేని మీద ఆధారపడి ఉంది? క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గవు, కానీ పెరిగినప్పుడు మాత్రం వెంటనే ఎందుకు పెరుగుతాయి? ఇదే సాధారణ ప్రజల ప్రశ్న. అందుకే అసలు కోపం అంతా ఈ విషయం మీదే ఉంది. దీనికి కారణం ఏంటి? లీటర్ పెట్రోల్ ధరలో ముడి చమురు మాత్రమే కాదు, కేంద్ర ఎక్సైజ్, రాష్ట్ర వ్యాట్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, డీలర్ కమిషన్, అదేవిధంగా రిఫైనింగ్ ఖర్చులు ఆల్ ఇంక్లూడెడ్ అన్నమాట ఇందులో. అందుకే క్రూడ్ తగ్గిన పంపు ధర వెంటనే తగ్గదు. కానీ ప్రజలు చెబుతున్నటువంటి మాట కూడా సింపుల్. నష్టాలు వస్తే భారం అంతా ప్రజల మీద వేస్తారు, లాభాలు వస్తే ప్రయోజనాలు కంపెనీలకే ఎందుకు అనేదే ప్రజల కోపం అంతా కూడా. గత కొన్నేళ్లలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీ లాభాలు నమోదు చేశాయి. అయితే అదే సమయంలో సామాన్యుడు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, వీళ్ళు లీటర్కు ₹100 దగ్గరే కొనాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ధరలు పెరుగుతాయా, లేక ఈ కొరత తాత్కాలికమా? సాధారణంగా చూస్తే పేమెంట్ డిస్ప్యూట్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ డిలేస్ కావచ్చు, పానిక్ బయింగ్ కావచ్చు, ఈ 3 కలిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందండి. సరఫరా సర్దుకుంటే 2-3 రోజుల్లో పరిస్థితి సాధారణం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రజలకు ఒక సూచన అండి ఈ వీడియో రూపంలో. రూమర్స్ నమ్మి ట్యాంక్ ఫుల్ చేయించుకోవద్దు, అవసరమైనంత మాత్రమే తీసుకోండి. బంక్ సిబ్బందితో గొడవలు పడకండి, వాళ్ళు కూడా అదే సమస్యలో ఉన్నారు. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పెట్రోల్ ధర తగ్గుతుందా, లేక
పెట్రోల్ బాగానే దొరుకుతుందా, క్యూ లైన్లు ఉన్నాయా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.